మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు మోకాల నొప్పులను ఎలా తగ్గించుకోవాలనే దాని మీద చర్చిద్దాం. మోకాల నొప్పులు చాలామందికి యంగ్స్టర్స్ కూడా 30-35 ఇయర్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళకు, ముఖ్యంగా 40 ఇయర్స్ దాటుతున్న మగవాళ్ళకు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో మోకాల నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మనము ఆయిల్ తీసుకోవట్లా. సో ఎవరు కూడా నిజమైనటువంటి ఒరిజినల్ ఆయిల్ ఏం తీసుకోవట్లా. సో ఈ ఆయిల్ను మార్చాలండి. మీరు ఒరిజినల్ దేశవాళీ అంటే గానుగలతో అంటే క్రష్ చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి కదా, చెక్క గానుగ నూనెలు. ఈ చెక్క గానుగ నూనెలను వాడక కొంతమందికి చాలా సంవత్సరాల నుంచి వాడట్లేదు. సో మనకు శరీరంలో లూబ్రికేషన్ రావాలంటే ఎక్స్టర్నల్గా ఆయిల్ ఇవ్వాల్సిందే కదండి. సో మనం ఆయిల్ ఇవ్వకపోవడం వల్ల ఈ మోకాల నొప్పులు వస్తాయన్నమాట. సో ఈ మోకాల నొప్పులు రావడానికి రీజన్ కీళ్ళల్లో, జాయింట్స్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేట్ కావడం, లేదా చిక్కబడిపోవడం, లేదా ఎండిపోవడం, తద్వారా ఈ కీలు అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనము వాడేటువంటి నూనెను మార్చాలి. ఏ నూనె అనేది కాదు, అది కొబ్బరి నూనె కావచ్చు, లేకపోతే కుసుమ నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, లేకుంటే పల్లి నూనె కావచ్చు. ఏదైనా ఒక నూనెను మీరు రెగ్యులర్గా ఎంపిక చేసుకొని ఒక నెలకు ఒకసారి మారుస్తూ మీరు రోజువారీ ఆహారంలో ఆ నూనెను చేర్చుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ రిఫైన్డ్ ఆయిల్ను ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. అంటే ప్యాకెట్ నూనెలు ఉన్నాయి కదా, వీటిని అస్సలు వాడకుండా రెడీమేడ్ ఆయిల్స్ కాకుండా మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి లేదా గానుగ నూనెలనే వాడాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది ఏం చేస్తారంటే ఆహారాన్ని ఆకలికి మించి, ఆకలి కాకముందే ఈ ఆహారం తీసుకుంటారనమాట. లేదా ఆకలి కానప్పుడే ఆహారం తీసుకోవడం వల్ల కూడా మోకాల నొప్పులు రావడానికి అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఎప్పుడైతే మీరు ఆకలి కానప్పుడు ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాదండి. ఎప్పుడైతే జీర్ణం కాకుండా కడుపులోకి వెళ్ళిపోతుందో అది ఏమవుతుందంటే పాయిజన్గా మారుతుంది. దీన్ని ఆమము అంటారు. ఆమము అంటే టాక్సిసిటీ. సో ఈ టాక్సిసిటీ బాడీలో పెరిగిపోయి రక్తంలో కలిసిపోయి ఇప్పుడు ఆ రక్తంలో సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి. సిఆర్పి లెవెల్స్ అంటారు, సి రియాక్టిన్ ప్రోటీన్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత ఈఎస్ఆర్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తం అంతా ఏమవుతుందంటే చిక్కబడిపోతుంది, నల్లబడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మోకాళ్ళకు, ఒక మోకాళ్ళే కాదండి, ఆల్ జాయింట్స్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే, ఆకలి అయినప్పుడే తినండి, ఆకలి కానప్పుడు అసలే తినకండి. అందరు ఏమంటారంటే టైంకు తినాలి, వేళకు తినాలి. ఇది తప్పండి. వేళకు తినడం అనేది ఉండదండి. ఎవరి శరీరాన్ని బట్టి, వాళ్ళ ఆకలిని బట్టి, వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ యొక్క మూడ్ని బట్టి, ఆ రోజు మూడ్ బట్టి వాళ్ళు ఆహారాన్ని తీసుకోవాలి తప్ప మీరు సమయం అయింది కాబట్టి తీసుకోవాలి అనేది తప్పు. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క ఆకలి యొక్క శక్తి, పరిస్థితి, సీజను మరియు అన్ని రకాల ఆ యొక్క టేస్ట్ని బట్టి వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తారనమాట. కాబట్టి ఎవ్వరు కూడా టైంను బట్టి ఆహారం తీసుకోకూడదు, ఆకలిని బట్టి మాత్రమే తీసుకోవాలి. ఆకలి లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు. ఆకలి లేనప్పుడు కనుక ఆహారం తీసుకుంటే అది పాయిజన్గా మారుతుంది. దాన్ని ఆమము అంటారు. ఈ ఆమం కాస్త ఆమవాతంగా టర్న్ అవుతుంది. ఫస్ట్ ఆమవాతం కాస్త సంధివాతము, అంటే నీస్, ఆ కార్టిలేజ్ టిష్యూ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కార్టిలేజ్ టిష్యూ గుజ్జు పోతుందో, ఎప్పుడైతే గుజ్జు లోపల ఏది గ్రీజ్ పోతుందో అప్పుడు మనకు మోకాల నొప్పులు వస్తాయి అన్నమాట. సో మనం చేయాల్సిన మొట్టమొదటి పని, ఆకలి అయినప్పుడు తినాలి, ఆకలి కానప్పుడు తినకూడదు. ఇక 3వ పాయింట్ అండి, చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు, అంటే హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఉండేటువంటి వాళ్ళకు విటమిన్ డి అందట్లేదు. సో విటమిన్ డి లేకపోతే కూడా మోకాళ్ళు దెబ్బతినడానికి అవకాశం ఉంది. సో వీళ్ళకు కాల్షియం బాగుంటుంది, కాల్షియం బాగా తింటారు. అంటే ఎగ్స్ కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, రకరకాల తినుబండారాలు, రకరకాల ఆహార పదార్థాలు వీళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. కాకపోతే వీళ్ళకు విటమిన్ డి ఉండదన్నమాట. అయితే విటమిన్ డి రావాలి అంటే ఖచ్చితంగా సూర్యరశ్మి ద్వారానే వస్తుంది. సూర్యరశ్మి ద్వారా తప్ప మీరు తీసుకునేటువంటి విటమిన్ డి మాత్రల వల్ల రాదు, మరియు ఇంజెక్షన్ల వల్ల అసలే రాదు. సో విటమిన్ డి రావాలంటే ఖచ్చితంగా ఎండలో కూర్చోవాలి, ఎండలో ఒక అరగంట సేపు ఉండాలి. అరగంట నుంచి ఒక 30 గంట సేపు ఎండలో కనీసం మనం ఎక్స్పోజ్ అయితే తప్ప విటమిన్ డి రాదు. ఎప్పుడైతే విటమిన్ డి తగ్గిపోతుందో మోకాల నొప్పులు వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ మోకాల నొప్పులు, సెర్వికల్ స్పాండిలైటిస్ కావచ్చు, లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు, ఎనీ జాయింట్ పెయిన్ కావచ్చు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది 3వది అనమాట. ఈ మూడింటిని ఖచ్చితంగా పాటించి 4వ స్టెప్ ఏంటంటే మీరు ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలలో ఎక్కువగా సాల్ట్
అండ్ పంజెంట్ ఆహార పదార్థాలు అంటే పుల్లనైనటువంటి, మరియు ఇంకా చెప్పాలంటే వగరైనటువంటి, చేదైనటువంటి ఆహార పదార్థాలు తగ్గించాలి. సాఫ్ట్గా ఉండాలన్నమాట ఆహార పదార్థాలు. ఎక్కువగా కారము, మసాలా, పచ్చళ్ళు, ఉప్పు ఇట్లాంటి అన్నిటినీ మ్యాక్సిమం తగ్గిస్తే ఈ ఆహార నియమాలు పాటించి ఎక్కువగా కూరగాయలు, ఉడకబెట్టినటువంటి కూరగాయలు, స్టీమ్ బాయిల్ అయినటువంటి కూరగాయలు కనుక తీసుకుంటే మనకు ఈ యొక్క మోకాలు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది. అయితే మన ఆహారానికి మోకాలు నొప్పులకు సంబంధం ఏంటంటే టాక్సిసిటీ పెరిగినప్పుడే మోకాళ్ళు దెబ్బతింటాయి అన్నమాట. ఇక 5వ విషయానికి వస్తే మలబద్ధకము. మలబద్ధకాన్ని నివారించండి. మలబద్ధకం ఎవరైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మలబద్ధకం కనుక తగ్గకపోతే ఖచ్చితంగా మలబద్ధకాన్ని తగ్గడానికి గోరువెచ్చని నీళ్ళు ట్రై చేయండి. అది కుదరకపోతే లెమనేడ్ అని చెప్తాను కదా, లెమన్ను తీసుకోండి, పూర్తిగా కట్ చేయండి, నీళ్ళల్లో వేయండి. ఒక ఫుల్ వాటర్ 1 లీటర్ నీళ్ళల్లో వేసి కొంచెం వేడి చేయండి. కొంచెం ఆ ఎక్స్ట్రాక్ట్ వచ్చేదాకా వేడి చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తగ్గినాక అది తీసుకోండి. అప్పుడు మీకు విరేచనం కావడానికి అవకాశం ఉంది. అలా కుదరకపోతే మీరు ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే త్రిఫల చూర్ణము, త్రిఫలాది చూర్ణము, లేకపోతే హింగువష్టక చూర్ణము, భాస్కర లవణ చూర్ణం ఇలా ట్రై చేయండి. అది కూడా రాకపోతే అప్పుడు నెక్స్ట్ సునాముఖి చూర్ణం. ఈ సునాముఖి చూర్ణము అంటే సొనా అంటారు. సునాముఖి చూర్ణం, దీన్ని ఉదయం ఒక 2 గ్రామ్స్, సాయంత్రం ఒక 2 గ్రామ్స్ తేనెతో పాటు మిక్స్ చేసి తీసుకోండి. అంటే మరీ నాలుక మీద వేస్తే బాగా చేదు ఉంటుంది కాబట్టి ముద్దలాగా వేసుకొని ఆ తేనె అంటే నాకేయండి. అప్పుడు మీకు విరేచనం సాఫ్ కావడానికి అవకాశం ఉంది. మలబద్ధకం కూడా చాలా టాక్సిన్స్ను అది బాడీకి నుంచి బయటకు వెళ్ళనీయకుండా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని క్లియర్ చేసుకోండి. ఇంకా అలాగే నొప్పులు ఉన్నాయంటే పడుకొని మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. యాక్చువల్గా మోకాళ్ళ లోపల రక్త ప్రసారం ఉండదండి. ఎప్పుడైతే రక్త ప్రసారం ఉండదో అక్కడ ఆక్సిజన్ అందదన్నమాట. మోకాళ్ళ లోపల ఎక్కువ ఆక్సిజన్ అందదు. ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో అది చనిపోవడానికి అవకాశం వస్తుంది. ఆ టిష్యూ ఎక్కువ చనిపోతుంది. సో ఇక్కడ మనము ఆ టిష్యూకు ఆక్సిజన్ అందేటట్టు చేయాలి. మరియు ఖనిజ లవణాలు, మినరల్స్ అంటారు కదా, పోషక విలువలు ఉన్నటువంటి ఆ మినరల్స్ను వాటిని పోషించడానికి అందదన్నమాట. సో చాలామంది మోకాలు నొప్పులు రాగానే నడక బంద్ చేస్తారు. నడిస్తే ఇంకెక్కువ అవుతుందండి అని చెప్పి. కానీ యాక్చువల్గా నడవాలి, నడిస్తే నొప్పి. అందుకే ఏం చేయాలంటే పడుకొని మనం మోకాళ్ళతో ఎక్సర్సైజ్ చేయాలి. బెడ్ మీద పడుకోండి, ఏదైనా మీకు కావాల్సిన సుఖమైనటువంటి బెడ్ మీద పడుకొని సైకిల్ లాగా తొక్కండి. అంటే కాళ్ళను సైకిల్ లాగా తొక్కండి పడుకొని ఏదో అంటే ఎక్సర్సైజ్ చేయడం, మోకాళ్ళను బిగించడం వదిలేయడం, బిగించడం వదిలేయడం, లేకుంటే కండరాలకు సంబంధించి ఎక్సర్సైజ్, మామూలుగా ఒక కాలును లేపి కింద పడుకోబెట్టడం, ఇవి మీకు ఈ మోకాళ్ళ ఎక్సర్సైజెస్ మామూలుగా దొరుకుతాయి, మీరు చూడండి. సో ఈ మోకాళ్ళ ఎక్సర్సైజెస్ కూడా ఖచ్చితంగా చేయాలి. కానీ మోకాళ్ళ ఎక్సర్సైజ్ కూర్చొనే చేయాలి. అంటే కుర్చీలో కూర్చొని చేయాలి లేదా పడుకొనే చేయాలి. నిలబడి నడిచి చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అది ఇంకా ప్రాబ్లంలోకి పోతుంది. అయినప్పటికీ మోకాలు నొప్పి తగ్గకపోతే వావిలాకు డికాక్షన్ సూపర్గా పనిచేస్తుంది. వావిలాకు డికాక్షన్ మీకు తెలుసు కదా, పల్లెటూర్లలో దొరుకుతుంది. వావిలాకు వాష్ చేయండి, మంచిగా తీసుకోండి. ఇంత వావిలాకు తీసుకోండి, దాన్ని బాగా అంటే కుక్కర్లో వేసి ఉడకబెట్టండి, డికాక్షన్ వస్తుంది. ఆ డికాక్షన్ మీరు ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాస్, అంటే గ్లాస్ ఇన్ ద సెన్స్ మీరు ఒక 100 ml తీసుకోవచ్చు. ఆ డికాక్షన్ పొద్దున సాయంత్రం ఆ డికాక్షన్ తీసుకోండి. అట్లా ఒక 1 మంత్ కనుక తీసుకుంటే మీకు మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ఉడికినటువంటి ఏదైతే వాయులాకు ఉందో దాన్ని మోకాలకు వేసి కట్టవచ్చు. మోకాలకు కూడా మంచి ఆయిల్, నువ్వుల నూనెతో బాగా మసాజ్ చేయండి, కాపడం పెట్టండి. తడి కాపడం పెట్టడం అంటే ఇక్కడ టవల్ ఉంటుంది కదా, ఏదైనా టవల్ను వేడి నీళ్ళలో ముంచండి, పిండండి. ఆ వేడి తట్టుకునేటట్టుగా మోకాలకు బాగా అంటే అద్దండి. అప్పుడు మోకాళ్ళ లోపల ఆయిల్ కరిగి లూజ్ అయిపోయి మోకాళ్ళలోకి గ్రీజ్ ప్రవహిస్తుంది. అక్కడ మోకాళ్ళ లోపల ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తి చేసే గ్రంథులు స్టిమ్యులేట్ అయిపోయి ఆయిల్ను సీక్రెట్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు కొంచెం మోకాళ్ళ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటాం ట్రై చేయండి. ఇంకా బాగా అవస్థ ఉంది అంటే ది బెస్ట్ మహాయోగరాజ గుగ్గులు. మహాయోగరాజ గుగ్గులు మీరు ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 ఇలా ఒక 2-3 months వాడచ్చు. మహాయోగరాజ గుగ్గులతో పాటు ఇంకా బాగా సివియారిటీ ఉంటే ఆమవాతారి గుగ్గులు, ఆమవాతారి టాబ్లెట్స్ దొరుకుతాయి. ఈ ఆమవాతారి 2 కలిపి కూడా వేసుకోవచ్చు.
వాతారి కూడా ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, అట్లా 3 టైమ్స్ వేసుకోండి. అలా కూడా మీరు ఇంకా ఆహారంలో మంచి ఏంటంటే బాగా వేడివేడి అన్నంలో మీరు కొంచెం శొంఠి పొడి దొరుకుతుంది. మామూలుగా శొంఠి తీసుకోండి, ఆ శొంఠిని బాగా పౌడర్ చేయండి. మెత్తగా పౌడర్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంటే 2 grams ఆర్ 3 grams అండి. స్పూన్ అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం 2-3 grams తీసుకోండి. మొదటి ముద్దలో వేసుకోండి. కొంచెం ఒక సగం స్పూను నెయ్యి వేసుకోండి, మంచిగా పిసకండి. ఒక మొదటి ముద్ద కనుక మనము ఈ యొక్క మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఒక మొదటి ముద్ద పొద్దున, మొదటి ముద్ద సాయంత్రం తీసుకోండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే శొంఠి దేవనాగరము అంటారు దాన్ని. అంటే అసలు విశ్వభేషజ్యము అంటే విశ్వభేషజ్యం అంటే వరల్డ్లోనే ద బెస్ట్ మెడిసిన్ శొంఠి అనమాట. సో ఈ శొంఠి ఎక్కడ లేదండి ప్రపంచంలో, ఒక భారతదేశంలోనే ఉంది తయారీ. ఇది వేరే వాళ్ళకు శొంఠి తయారు చేయడం తెలియదు అనమాట, ఒక భారతదేశ ప్రజలకే తెలుసు. ఈ శొంఠిని మీరు రెగ్యులర్గా వాడవచ్చు. ఇలా మీరు ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీకు మోకాలు నొప్పులు తగ్గుతాయి. సో మోకాలు నొప్పులు తగ్గినాయా లేదా మీరు కామెంట్ రూపంలో మీరు ఒకసారి పెట్టి చూడండి. హరే కృష్ణ.